హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను హెర్బలైఫ్ అనే బిజినెస్‌లో ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచున్నాను. ఈరోజు మీకు మెయిన్ టాపిక్ ఏందంటే కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దామని. వన్ ఆఫ్ ద డౌట్స్ ఏందంటే మీకు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దీంట్లో అనే దాని గురించి వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ గురించి చాలామంది అడిగే క్వెషన్ ఏందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా? దీంట్లో సేఫ్‌గా వాడుకోవచ్చా అనేది. సో, నా గురించి నేను ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచున్నాను. నేను గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి నెమ్మదిగా నేను రిజైన్ చేసుకొని ఫుల్ టైమ్ వచ్చానన్నమాట. సో, నాకున్న సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్‌తో నేను కొన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. చాలామంది అడిగేదేంటంటే సైడ్ ఎఫెక్ట్‌తో పాటు నేను అంతకుముందు లాస్ట్ టైమ్ వాడాను సార్. నాకు ఇది వామిటింగ్ గాని, లూజ్ మోషన్ లాగా అనిపించింది. లేతే ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, మరి నాకు పనిచేస్తదా లేదా అనేదనమాట. సో, మీకు దీన్ని స్పష్టంగా చెప్తాను. ఇది మార్క్ హ్యూజ్ మన కంపెనీ ఫౌండర్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయడానికి వెనకాల కారణం ఏంటంటే వాళ్ళ మమ్మీ జోయాన్ అని చెప్పేసి తను వెయిట్ తగ్గాలని ట్రై చేస్తూ, స్లిమ్ అవ్వాలని ట్రై చేస్తూ చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఫెడ్ అప్ అయ్యి డాక్టర్ దగ్గరికెళ్ళింది. డాక్టర్స్ ఇచ్చిన కొన్ని స్లిమ్మింగ్ టాబ్లెట్స్ వల్ల చనిపోయింది. ఓకే. సో, అప్పటికి కుర్రాడు చాలా చిన్నవాడు వాళ్ళ బాబు మార్క్యూ. సో, మా మమ్మీలాగా ఇంకొక మమ్మీ చచ్చిపోకూడదనే ఉద్దేశంతోనే కంపెనీ స్టార్ట్ అయింది. అంటే ఒక పర్సనల్ ట్రాజెడీ వల్ల స్టార్ట్ అయింది. వి డిడ్ నాట్ స్టార్ట్ ఫర్ ఓన్లీ ప్రాఫిట్ మోటివ్ కాదు. మా మమ్మీకి జరిగిన అన్యాయం ఇంకొక మమ్మీకి జరగకూడదు. అందరూ సేఫ్‌గా, సింపుల్‌గా వెయిట్ తగ్గాలనేదనమాట. సో, ఇది ఒక వెయిట్ తగ్గడానికి సంబంధించిన కంపెనీ కాదు. న్యూట్రిషన్ కంపెనీ అండ్ వెల్‌నెస్ కంపెనీ. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్, ఎక్సర్‌సైజు, డైటు అన్నిటి గురించి అనమాట. సో, ఇవన్నీ ప్రొడక్ట్స్ మంచిగా ఎవరైనా వాడుకోవచ్చు. సిక్ వాళ్ళు, హెల్తీ వాళ్ళు, సర్వైవల్ హెల్త్ ఎవరైనా వాడుకోవచ్చు. ఫిట్‌గా ఉన్నవాళ్ళు. ఇవన్నీ మెగా డోసేజ్‌లా, లేబులింగ్‌లా అనేది ఇంటర్నేషనల్ గవర్నింగ్ లాస్ ఫాలో అవుతుంది. ఈ మెగా డోసేజ్‌లా, లేబులింగ్ అంటే ఏంటంటే మనకి మెగా డోసేజ్ అంటే ఎక్స్‌ట్రా డోసేజ్ తీసుకున్నా ఏం కాదు. సేఫ్ అనమాట. లేబులింగ్‌లా అంటే మనకి లేబుల్ ప్రకారం ఉంటదనమాట. లేబుల్ ఏదైతే రాసుందో అది కరెక్ట్‌గా ఫాలో అవుతుందనమాట. ఇవన్నీ కూడా డ్రగ్స్ కాదు, మందులు కాదు. కాబట్టి ఎక్స్‌ట్రా డోసేజ్ తీసుకున్న ఏం కాదనమాట. కాబట్టి లేబులింగ్‌లా ప్రకారం మీరు ఆ లేబుల్‌లని చూస్తే మీకు అర్థమవుతది. అవన్నీ కూడా న్యూట్రిషన్, విటమిన్స్, మినరల్స్ అవే ఉన్నాయి గానీ ప్రోటీన్ ఇట్లాంటివి. దేర్ ఈస్ నథింగ్ లైక్ మెడిసిన్స్ ఏం లేవు. మెగా డోసేజ్‌ల గురించి ఆల్రెడీ చెప్పాను. ఎక్స్‌ట్రా మనం చచ్చిపోదామని తిన్నా గాని చచ్చిపోరు. ఆల్‌మోస్ట్ అంతా సేఫ్ అనమాట. సో, యూజువల్లీ 2 టాబ్లెట్స్ బదులు 3, 4, 5 తీసుకున్నా జనరల్‌గా ఏం కాదనమాట. అది మెగా డోసేజ్‌లా ఫాలో అవుతదనమాట. అట్లనే కంపెనీ 40 ఇయర్స్ నుంచి ఉంది. 97 కంట్రీస్‌లో ఉంది. 80,000,000 సాటిస్ఫైడ్ కస్టమర్ బేస్ ఉన్నారు. ఓకే. $8 బిలియన్ ఆల్‌మోస్ట్ అది మొత్తం ఓవరాల్‌గా టర్నోవర్ అండ్ $3.5 బిలియన్ కాస్త నెట్ సేల్స్ అనమాట. సో, ఇది హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఏందంటే మేము అన్నీ కూడా బ్యాలెన్స్ ఉండాలని చెప్తాం. సమతుల్య ఆహారం ఉండాలి అనేదనమాట. 300 మంది పైగా స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు. 50 మంది పైగా పీహెచ్‌డీస్ ఉన్నారు. సో, 77.1 మిలియన్ డబ్బాలు క్యానిస్టర్స్ ఎవ్రీ ఇయర్ ఎళ్తుంటారన్నమాట యావరేజ్‌గా. ఇది ప్రపంచంలో మొత్తంలో నంబర్ 1 బ్రాండ్ ఇన్ వెయిట్ మేనేజ్‌మెంట్‌గా మనకు అనేక సార్లు అవార్డ్ వచ్చింది. అండ్ వి ఆర్ డిస్టింగ్విష్డ్ ఆల్సో. అట్లనే మీల్ రిప్లేస్‌మెంట్స్ అవి సైంటిఫికల్‌గా ప్రూవ్ అయింది కూడా అన్నమాట. దీని ద్వారా తగ్గి మళ్ళా పెరగకుండా ఉండటానికి. సో, నంబర్ 1 బ్రాండ్ ఇన్ మీల్ రిప్లేస్‌మెంట్ కూడా. అంటే ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో, న్యూట్రిషన్ సప్లిమెంట్‌లో నంబర్ 1 కూడా బ్రాండ్. ఒక వెయిట్‌కే కాదు న్యూట్రిషన్‌గా. అలాగే మనకి స్పోర్ట్స్ రేంజ్ గూడా ఉన్నాయి మన దగ్గర. అవన్నీ కూడా చాలా వరకు అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్స్ అనమాట. సో, వి నాట్ ఓన్లీ జస్ట్ లైక్ దట్ అమ్మటం కాదు. దాంట్లో హై క్వాలిటీ ఉంటది. పొటెన్సీ టెస్ట్ చేస్తాము. కంటామినేషన్ లేకుండా. ఎట్లాంటి మనకి బయట ఉన్నాయి చూసారా? మనం తినే ఆహారంలో కల్తీలు ఎక్కువున్నాయి. అట్లా కల్తీ లేకుండా ఫ్రమ్ కల్టివేషన్ మనకి గ్రౌండ్ దగ్గర నుంచి రా మెటీరియల్ టెస్టింగ్ దగ్గర నుంచి బ్లెండింగ్ కలపటం, ట్రాన్స్‌పోర్టేషన్‌లో మనకి ఇంటికి చేరొచ్చి మళ్ళా మనకి నోట్లోకెళ్ళేంత వరకు హై క్వాలిటీ ఉందా లేదా అనేది కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. 380 టెస్టులు చేస్తది ఒక ప్రొడక్ట్‌లోంచి ఫార్ములా 1 అనే ప్రొడక్ట్. మల్టీవిటమిన్ బయటకి రావాలంటే 470 టెస్టులు చేసిన తర్వాత బయటకొస్తుంది. హెర్బల్ టీ కాన్సంట్రేట్ లేదా అఫ్రెష్ లాంటివి 120 టెస్టులు చేసిన తర్వాత అప్రాక్సిమేట్‌లీ బయటకొస్తుందనమాట. సో, మనకి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా అవార్డ్ కూడా వచ్చిందనమాట. మనకి ఇడ్లీ, వడ, దోస ప్లేస్‌లో ఇట్లా మంచి బ్రేక్‌ఫాస్ట్‌లా కూడా తీసుకోవచ్చు. దీంట్లో టాప్ మోస్ట్ డాక్టర్ డేవిడ్ హిబర్ అథారిటీ అనమాట న్యూట్రిషన్, ఒబేసిటీ రంగంలో సార్ట్ ఆఫ్టర్ డాక్టర్స్ అనమాట. డాక్టర్ లూయి గినార్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. మెడిసిన్ ఫిజియాలజీ ఫర్ ద ఇయర్ 1998. సో, నోటబుల్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. అట్లనే మెడికల్ డాక్టర్స్ ఉన్నారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్‌లు ఉన్నారు. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క కంట్రీలో అనమాట. 94 కంట్రీస్‌లో చెప్పాను చూసారా? డైటీషియన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క డైటీషియన్ కూడా డిఫరెంట్ దేశాల్లో ఒక్కొక్కళ్ళు రిప్రజెంటేషన్ ఉన్నారన్నమాట. మన కంపెనీ సీఈఓ హిమ్సెల్ఫ్ ఈస్ ఏ డాక్టర్ కమ్ సైంటిస్ట్ అనమాట. ఆయన డాక్టర్ జాన్ అగ్నోబి అని చెప్పేసి వైట్ హౌస్‌లో ఆయన సెక్రటరీ ఆఫ్ హెల్త్‌గా పనిచేశారన్నమాట. సో, అట్లాగనే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా డాక్టర్ రిచర్డ్ కార్మన్ ఉన్నారు. 17 సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికాగా వర్క్ చేశారన్నమాట. అంత పెద్ద పెద్ద వాళ్ళు మన కంపెనీలో ఉన్నారు. అట్లాగనే మన 5 నేషనల్ ఒలింపిక్ కమిటీస్ మనం స్పాన్సర్ చేసాం. 190 అథ్లెటిక్స్ టీమ్స్‌కి మనకి స్పాన్సర్ చేసాం. అట్లనే సైనా నెహ్వాల్, మేరీ కామ్, మనికా బత్రా, లక్ష్య సెన్ ఇట్లాంటి వాళ్ళందరూ మన ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ప్రపంచంలో నంబర్ 1 బ్రాండ్ మనకి తెలుసంటే స్పోర్ట్స్‌లో నంబర్ 1 ఎవరంటే రొనాల్డో. క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ డబ్బులు ఆయనకిస్తారన్నమాట. అంత హైయెస్ట్ పెయిడ్ క్రికెట్ స్పోర్ట్స్‌మన్ అన్నమాట. అట్లనే క్రికెట్‌లో మనకి విరాట్
కోహ్లీ కూడా ఆయన వాడుతుంటారు ప్రొడక్ట్స్. సో, కాబట్టి నథింగ్ టు వరీ, ఇంత సేఫ్ అనమాట. ఇంతెందుకు చెప్పానంటే దీనిని చూస్తే మీకు అర్థమైంటది. బియ్యం బస్తా మొత్తం చూడాల్సిన అవసరం లే. బియ్యం కొంచెం క్వాలిటీ చూస్తే మా క్వాలిటీ ఏంటో మీకు అర్థమైంది. అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. స్టార్టింగ్‌లో కొత్త ఫుడ్ కాబట్టి కొంతమందికి కొంచెం తల తిరగటం గాని, వామిటింగ్ గాని, లూజ్ మోషన్ ఇట్లాంటివి రావచ్చు. కానీ నథింగ్ టు వరీ, భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మోస్ట్‌లీ ఇవన్నీ కూడా ఫుడ్ అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. అక్లిమటైజేషన్ అంటారు. కొత్త ఫుడ్‌కి అలవాటు పడడమనమాట. స్టార్టింగ్‌లో హీలింగ్ రెస్పాన్సెస్ ఉంటాయి. అంటే బాడీని కొంచెం క్లీన్ చేస్తా ఉంటది. ఆ క్లిన్సింగ్ స్టేజ్‌లో కొన్ని రకాల మార్పులు, కొంచెం వామిటింగ్ అనేది, ఆ టాక్సిన్స్ అన్ని పోతా ఉంటాయి. డీటాక్సిఫికేషన్. అది మన మంచికే అనమాట. లోపలంతా చెత్తంతా పోతుంది. దానివల్ల మనకే మంచిది. కొంచెం మిల్క్ మనకు కొంతమందికి పడకపోవచ్చు. మిల్క్ వల్ల గెలక్టోజ్ ఇంటాలరెన్స్ ఇట్లాంటి వల్ల. అంతేగాని కొంతమందికి మెడిసిన్ అనే ఫీలింగ్ రావచ్చు. కొంచెం అట్లా ఇట్లా అనిపించొచ్చు. ఇవన్నీ హీలింగ్ రెస్పాన్సెస్ ఏందంటే మనకి బాడీలో మనకి ఎప్పుడైనా మనకి సబ్బుతో స్నానం చేసామనుకోండి, కింద డట్టు పోతుంది చూసారా? సబ్బుని బ్లేమ్ చేయాలా? లేకపోతే మన బాడీని బ్లేమ్ చేయాలా? మన బాడీనే కదా! మన బాడీలో ఉన్న మురికే తీసింది సబ్బు. సేమ్ వే ఇది ప్రొడక్ట్ అనమాట. లోపలంతా క్లీన్సింగ్ చేస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. అట్లాగనే మన తల్లి ఎళ్ళిపోయి బూజులు దులిపిందనుకోండి ఇంట్లో కూర్చున్నప్పుడు. సో, బూజులు రాగానే మనకి ఆచి అంటూ తుమ్మేస్తాం మనం. సో, బూజులు ఉన్నంత కాలం ఏం కాదు. లోపల క్లీన్ చేసినప్పుడు మనకి ఇట్లాంటివన్నీ వస్తాయి. సో, నథింగ్ టు వరీ, నథింగ్. ఇవన్నీ చచ్చిపోవడానికి లేదు. న్యూట్రిషన్ సేఫ్ ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవల్ ఉంది. ఫుడ్స్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. అండ్ నేను పర్సనల్‌గా న్యూట్రిషనిస్ట్‌ని, అట్లానే సర్టిఫైడ్ న్యూట్రిషన్, ఫిట్‌నెస్ కన్సల్టెంట్‌ని. నేను ఈ ఫీల్డ్‌లో 17 ఇయర్స్ ఉంచున్నాను హెర్బల్ లైఫ్ బిజినెస్‌లో. నేను అంతకుముందు గెజిటెడ్ ఆఫీసర్ అని గ్రూప్ 1 సర్వీస్‌లో చేశాను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌గా. సో, నా గ్రూప్ 1 జాబ్ 10 ఇయర్స్ చేసిన తర్వాత రిజైన్ చేశానన్నమాట. నేను ఎంఎస్సీ ఇన్ జువాలజీ. సో, నాకున్న సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ బట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. సో, వి డోంట్ టెల్ జస్ట్ లైక్ దట్. వెరీ హైలీ సైంటిఫిక్ అండ్ పక్కా లీగల్ అండ్ ఎథికల్ ప్రొడక్ట్స్ అన్నమాట. బిజినెస్ కూడా అట్లాంటిదే. కాబట్టి మీరు భయపడకుండా సేఫ్‌గా, సైంటిఫికల్‌గా ఉంది కాబట్టి మంచిగా వాడుకోండి. అయితే ఇది వాడిని వాడిచ్చే విధానం మీ కోచ్ దగ్గర మాట్లాడండి. మీ కోచ్ ఎవరైతే మిమ్మల్ని ఈ వీడియో చూపిచ్చారో వాళ్ళతో మాట్లాడండి. అది నా దగ్గరికే డైరెక్ట్‌గా వస్తే నాతో మాట్లాడండి. సో, మన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. సో, నన్ను కలవాలనుకుంటే మీరు నాతో నా ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. మీరు నాతో నా సైట్‌లోకి రావచ్చనమాట. సో, థాంక్ యూ సో మచ్. మిగతా క్వెషన్స్ ఏమైనా ఉంటే మీకు తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. బై.